రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం. ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా? ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు. ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా? ఈరోజు నేను అడుగుతున్నాం, మీకు ఉద్దేశం ఏంటి? పెరోల్ విషయం, ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు. దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మీ పార్టీ మీరు పడండి, మాకు ఇబ్బందిలే. మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు, రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే మీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా. పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్, దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? ఎవరి వల్ల సంతకం పెట్టింది? ఎవరి ప్రాబలంతో సంతకం పెట్టింది? ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది? దానికి సమాధానం లేదు. ఆమె ఏదేదో మాట్లాడుతుంది రకరకాలుగా. సంతకం పెట్టింది మీరు, పెరోల్ ఇచ్చింది మీరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు. దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గుచేటటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, బాబు ఒకసారి ఆన్ చేయండి, ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు, ఆ ఫోటోలన్నీ చూడండి. వాళ్ళందరూ కోటమిరెడ్డి శిష్యులా కాదా? శ్రీధరన్న, మేము కూడా చెప్పేవాళ్ళం, నువ్వు బై మిస్టేక్ రాజకీయాల్లోకి వచ్చావు, నువ్వు కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే ఎస్వి రంగారావు, కోటా శ్రీనివాసులు మైమరిపించేవాడివి, వాళ్ళందరికన్నా పెద్ద మహానటుడివి. ఇది నేను చాలాసార్లు కూడా చెప్పా. మహానటి సినిమాలో నాగిరెడ్డి గాంధీ సావిత్రిని అమ్మ 2 బొట్లు కన్నీళ్లే కార్చు అంటే మన శ్రీధరానికి ఒక్కటి కార్చమన్న కరెక్ట్గా ఒకటే కార్చగల సమర్థుడు, అంత మహానటుడు శ్రీధరన్న. నేను ఒకసారి కాబట్టి దాన్ని ఏదో సింపతిగా ఈరోజు దాన్ని తీసుకొచ్చి అబ్బో నా తమ్ముడు ఇలా అన్నాడు, నా బిడ్డల్ని, నీ బిడ్డల్ని ఎక్కడ అనలేదబ్బా. నా అంటూ మనం తప్పు చేస్తే నిన్నైనా నన్నైనా మనం కలుపుకొనే చెప్పా. మనం తప్పు చేస్తే వెళ్ళాలనుకుంటే గమ్ముగా వెళ్ళిపోతాం, కానీ నిందలు వేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి. పెద్దలు చేసిన సామెత ఒకటి ఉంది, దాన్ని అన్నానే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఒకసారి బాగా చూసుకోమని. కాబట్టి ఈ భావోద్వేగమైన ఇవన్నీ నటనలు అందరం చూసేసాం, మనంతా ఒకే స్కూళ్ళు, అర్థమైందా? నేను వద్దబ్బా అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టున్నాడు, పోవాలనుకున్నాడు, పోవచ్చు. నా ఫోన్ ట్యాప్ చేశారు, నా అనుచరులు ఫోన్లు ట్యాప్ చేశారు, నా పిఎల్ ఫోన్లు ట్యాప్ చేశారు. ఎవడంటాడు ఈ పనికి మాలిన మాటలు? ఫోన్లు ట్యాప్ చేసుకుని వినాల్సిన కర్మ ఎవడో పట్టింది? ఇప్పుడు భయం ఉన్నాడికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, ఏ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని పెట్టుకుని ఫోన్లు ట్యాప్ చేసుకోవటాలు, ఈ పెగాసిస్ మిషనరీలు కొంటాలు, ఇవన్నీ చేసేటువంటి దరిద్ర పనులు చంద్రబాబు నాయుడుకి అలవాటు. కోటమిరెడ్డికి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు, 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వడం వల్ల గెలిచాడు. ఆ విషయం నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను కానీ అలీన్ కానీ శాసనసభ్యుడు అని చెప్పి నేను చెప్పలా. కోటమిరెడ్డి వెంకటరెడ్డి అనేక 100 సార్లు మన ప్లేనరీ బహిరంగ సభలో కూడా వెళ్ళకపోయినా మా పార్టీలో ఉంటే మరొకసారి ఎమ్మెల్యే అయ్యాడు, మా పార్టీలో వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా, ఆయన తమ్ముడు ఏమవుతాడు, ఈయన అవుతాడు, ఇంకెన్ని పదవులు వస్తాయని రేపు రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేద్దాం. కాసేపు గురివింత కింద అనుకుంటుందంట, కింద నలుపు ఎరగదంట. అట్లాగే మీరేం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో
అది కూడా సమీక్షించుకోండి, సమీక్షించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయండి. ఏదో చెప్తున్నాడు ఏంటి, సూమోటో అంట, పెట్టని చూద్దాం. అది సూమోటోగా వదిలేయకండి, సూమోటోగా చేస్తారో లేక షో మోటోగా పేపర్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తారో. ఏంది స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే కార్యక్రమం మీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా? ఏమిటి ఈ బెదిరింపుల కార్యక్రమాలు? పని చేయండి అయ్యా బాబు. ఆ సూపర్ 6 ఏంటో చూడండి అయ్యా, ఆ ఇసుక వస్తుందో లేదో చూడండి అయ్యా. లేదు అదేది మన పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి అయ్యా. ఇవన్నీ గాలికి వదిలేసి లేనిపోయి అన్ని సోషల్ మీడియాలో వాడిని పట్టురాను, ఈయన పట్టురాను, లోపలేను బయటేను, ఈ పని తప్ప రెండో పని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండో కార్యక్రమం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి కేవలం 5 మాసాల్లో, 4 తర్వాత వాళ్ళు ఎన్ని 11, 5 మాసాల 8 రోజులు, ఒక వారం ఎక్కువైంది. ఇప్పటికే మొత్తం గల్లంది అయిపోయారే మీరు. ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడిన మీరు మా మీద ఏదో సూమోటులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెదిరే బాపత్తు కాదనే విషయాన్ని తెలుసుకో. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves